నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టాపిక్. దేశవ్యాప్తంగా ఏదైతే సాధారణ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి జాతీయ పార్టీలు, అలాగే రాష్ట్రాల్లో ఎన్నికలకు కూడా సిద్ధమవుతున్నాయి ప్రాంతీయ పార్టీలు. ప్రస్తుతం చూస్తే ఏదైతే బీజేపీకి సంబంధించి మరలా ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుంది, డెఫినెట్గా 350 సీట్లకు పైబడి కూడా ఏదైతే సాధించే పరిస్థితి ఉంటుందనేది బీజేపీ నాయకులు చెప్తున్నారు. అయితే కాంగ్రెస్కు సంబంధించి ఎంతవరకు బలపడింది అనేటటువంటి విషయానికి సంబంధించి కావచ్చు, అలాగే దేశవ్యాప్తంగా చూసుకుంటే మోడీ గత 10 సంవత్సరాలకు సంబంధించి రెండు సార్లు ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో మోడీ మార్కు కావచ్చు, అలాగే బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, దేశవ్యాప్తంగా 350 సీట్లకు పైగా వచ్చేటటువంటి ప్రభావితమైనటువంటి అంశాలు ఏమున్నాయని మనం తెలుసుకున్నాం. మణిపూర్ ఘటనకు సంబంధించి కావచ్చు, ధరల పెరుగుదలకు సంబంధించి కావచ్చు, రైతుల యొక్క ఏదైతే నల్ల చట్టాలుగా ఉద్యమం చేసినటువంటి పంజాబ్ హర్యానాలకు సంబంధించి ఆందోళన జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు, అలాగే ఇతర ఏవైతే ఫ్యూయల్ ధరలు కావచ్చు, ఏదైతే చమురు ధరలకు సంబంధించి మధ్యతరగతి పేద వర్గాలకు సంబంధించి ఇబ్బందులు ఉండేటటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రభావితమైనటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ ప్రభావితం చూపించవా? ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటే 350కి పైబడి వస్తాయా రావా? అసలు బీజేపీ గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? కాంగ్రెస్ బలపడిందా? ఏం జరుగుతుంది అనేటటువంటిది మనం తెలుసుకున్నాం. మనతో ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు, ముస్లిం జేఏసీ నాయకులు మహమ్మద్ కలీం గారు. సార్ చెప్పండి, ఏంటి ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ 350కి పైన అంటుంది, ఈసారి కాంగ్రెసే ఇండియా కూటమే అధికారం అంటున్నారు. అసలు బీజేపీకి 350 సీట్లకు పైబడి వచ్చేటటువంటి అంత ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, దేశవ్యాప్తంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ ఏమన్నా జరిగినాయా? ఏం చెప్పుకోవచ్చు సార్? ముందుగా అందరికీ నమస్కారములండి. మరి 17వ లోక్సభ ముగిస్తూ ఉంది, 18వ లోక్సభ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మరి ఈ 18వ లోక్సభ ఎన్నికల్లో 545 పార్లమెంట్ స్థానాలకు గాను నామినేటెడ్ పోతే 543 స్థానాలకు గాను 272 మ్యాజిక్ ఫిగర్. ఏ పార్టీ అయినా కూడా అధికారంలోకి రావడానికి మ్యాజిక్ ఫిగర్ 272 స్థానాలు ఉంటే వాళ్ళు అధికారంలోకి వస్తారు. ఆ పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు కొత్తగా 350 స్థానాలు తిరిగి మోడీ 3 ప్రభుత్వం కైవసం చేసుకొని మరి మోడీ 3 ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని చెప్పేసి మరి ఆ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఎవరి పార్టీ గురించి వాళ్ళు చెప్పుకోవడం తప్పులేదు, దాన్ని మనం ఖండించకూడదు. ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి నిలబడినా కానీ ఇప్పుడు మనకు ప్రజాశాంతి పార్టీ ఉంది, మరి పాల్ గారు ఆయన చెప్తాడు, మొన్న నేను తెలంగాణకి ముఖ్యమంత్రి అని చెప్పుకున్నాడు, ఇప్పుడేమో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ఆంధ్ర రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రి అని. మనం సాధారణంగా ఏంటంటే వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి అందరూ చెప్పుకుంటూ ఉంటారు, దాన్ని మనం ఎవరు కూడా ఖండించాల్సినటువంటి అవసరం లేదు. అయితే వాస్తవ పరిస్థితి ఏంటనేది మనం చర్చ చేసుకుందాం. 2014లో యూపీఏ 2 ప్రభుత్వం యొక్క వైఫల్యాలను భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఎత్తి చూపటంలో సక్సెస్ అయింది. అది వాళ్ళ మీద ఉన్నటువంటి స్కామ్లు అయితే ఉన్నాయో, 2G స్కామ్ అని, 3G స్కామ్ అని, బొగ్గు స్కామ్ అని, ఆ స్కామ్ అని, ఈ స్కామ్ అని అనేక స్కాములను వీళ్ళు సృష్టించుకొని వాళ్ళ మీదకి నెట్టడం, ఆ స్కాములని భారీ ఎత్తుగా చూపటం, అలాగా వాళ్ళ రాజకీయ జిమ్మికుల ద్వారా యూపీఏ 2 ప్రభుత్వాన్ని ఆ రోజున ఈ స్కాముల్లో చిక్కుందని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఫలితాలు ఇవ్వటం కానివ్వండి, లేకపోతే 10 సంవత్సరాలుగా యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండటం, మరి ప్రభుత్వ వ్యతిరేకత అనేది సహజం కాబట్టి ఈ అన్ని కోణాల్లో తీసుకొని వచ్చేసి మరి జన్మాత బీసీ కానివ్వండి నరేంద్ర మోడీ గారిని, అయితే ఆయన పుట్టుకతో బీసీ కాదు, ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సమయంలో వారి యొక్క కులాన్ని బీసీ కులంగా గుజరాత్లో మరి ఓబీసీలో చేర్చి మరి నరేంద్ర మోడీ గారు ఓబీసీ అని చెప్పేసి బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి మరి భారతదేశ చరిత్రలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక బీసీ వర్గానికి చెందినటువంటి
ప్రధానమంత్రిని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా పెట్టిందని చెప్పి ప్రచారం చేయటం కానీ ఇలాంటి ఏమైనా కానివ్వండి, ఆ రోజున యూపీఏ ప్రభుత్వ వ్యతిరేకత కానివ్వండి, ఇలాంటి అనేక అంశాలు, స్కాములు కానివ్వండి, ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని పాపం నరేంద్ర మోడీ గారి ఏక్ నిరంజన్, ఆయనకు ఒక పూట తిండి పెడితే చాలు, ఆయనకి ఇంకా 24 గంటలు 18 గంటలు కష్టపడతానంటున్నాడు అని చెప్పేసి ప్రజల్లో కూడా ఆయన మీద ఒక విధమైనటువంటి అభిమానం రావటం, ఎక్కడ వెళ్ళినా కూడా మోడీ 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 అని చెప్పేసి ఆయనకు రెస్పాన్స్ రావటం. ఆ రెస్పాన్స్తోనే ఏంటంటే కొన్ని రాజకీయ పార్టీలు ఎన్డీఏలో చేరటం, ఇవన్నీ ఎన్డీఏ కూటమి బలోపేతం అవ్వటం, వీటన్నిటి ద్వారా ఆయన మొట్టమొదటిసారి మెజార్టీ ఫిగర్ని దాటి 300 స్థానాల పైగా లోక్సభ స్థానాలు సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు 2014లో. ఆ 2014 కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆయన దిగిపోయే టయానికి 2018లో ఆ టైంలో మరి త్రిపుల్ తలాక్ను వాటిని బయటికి తీయటం, వివాదాస్పదమైనటువంటి అంశాలని బయటికి తీయటం, త్రిపుల్ తలాక్ మీద చట్టం చేయటం. ఆ చట్టం చేశారు త్రిపుల్ తలాక్ మీద దాదాపు 2018లో ఏమో చట్టం చేశారు, 2018 డిసెంబర్ నాటికేమో చట్టం చేశారు. అది మరి అప్పటి నుండి ఇప్పుడు దాకా త్రిపుల్ తలాక్ చట్టం ద్వారా ఎంతమందికి శిక్షలు విధించారు అంటే అక్కడ 2 అంకెలకు కూడా చేరలా యావత్తు భారతదేశంలో. నాకు తెలిసి ఒక 5 కేసులు 6 కేసులు ఉన్నాయి. కానీ వీళ్ళకు చూపించడం ఏమని చూపించారంటే మేము త్రిపుల్ తలాకు ముస్లిం మహిళలకు వాళ్ళ హక్కుల్ని మేము కాపాడడం కోసం త్రిపుల్ తలాక్ మీద మేము చట్టం చేశాము, కాబట్టి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పేసి ఆ యొక్క నినాదాన్ని మేము అమలు చేస్తూ ఉన్నాము అని చెప్పేసి మరి నరేంద్ర మోడీ గారు ఆ రోజున త్రిపుల్ తలాక్ మీద చట్టం చేశారు. ఆ చట్టం వల్ల ముస్లింలకు జరిగినటువంటి కీడు లేదు, హిందూ సమాజానికి జరిగినటువంటి మేలు లేదు. ఆ త్రిపుల్ తలాక్ని పట్టుకొని వచ్చి మరలా మేము 2019 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మేము యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్, ఆ తర్వాత రామ మందిరం నిర్మాణం, ఆర్టికల్ 370 వీటన్నిటిని కూడా మేము రద్దు చేస్తామని చెప్పేసి చెప్పుకుంటా వచ్చి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చారు. ఓకే, చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్నికల్లో గెలిచారు, అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎన్ఆర్సి తీసుకొని వచ్చారు. ఆ ఎన్ఆర్సి ఎన్పిఆర్ ఈ రెండు కూడా వాళ్ళు చట్టసభలో ప్రవేశపెట్టకుండానే సిఐఏని ప్రవేశపెట్టారు. సిఐఏ జాతీయ పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ సవరణ చట్టం 2019. ఆ 2019 సవరణ చట్టం ద్వారా వీళ్ళు ఏం చేశారు అంటే భారతదేశానికి పొరుగు దేశాలైనటువంటి దేశాల్లో మైనారిటీలుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మత హింసకు గురైన వారికి వారు ఆ దేశాలను విడిచిపెట్టేసి భారతదేశానికి వస్తే వారికి మేము 2014 డిసెంబర్ 31వ తారీఖు నాటికి భారతదేశానికి వస్తే మరి వాళ్ళకి మేము భారత పౌరసత్వం ఇస్తామని చెప్పేసి సిఏబి బిల్లుని పెట్టారు, సిటిజన్ అమెండ్మెంట్ బిల్. అది 2019 డిసెంబర్లో మరి 19వ తారీఖు 20వ తారీఖు అది చట్టమైంది. సిఐఏ వాళ్ళు పెట్టింది ఏంటంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ఈ 3 దేశాలకి చెందిన పౌరులు ఎవరైతే అక్కడ మైనార్టీలుగా ఉన్నారో అంటే ముస్లిమేతరులు, క్రైస్తవులు కానివ్వండి, బౌద్ధులు కానివ్వండి, జైన్లు కానివ్వండి, పార్సీలు కానివ్వండి, ఇలా మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ దేశానికి చెందినటువంటి మైనార్టీలు భారతదేశానికి మత హింసకు గురి అయ్యి ఈ దేశానికి మన దేశానికి వస్తే ఇక్కడ వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలా అనేది. ఆ టైంలో ఉవ్వెత్తున ముస్లిం సమాజం ఊసిపడింది. ఏంటంటే ఇది మతపరమైనటువంటి బిల్లు, ఇది కేవలం ముస్లిమేతరులకు కల్పిస్తున్నటువంటి పౌరసత్వం అంటే. ఆ రోజున ఏం చెప్పారంటే అమిత్ షా గారు కానీ ఆ కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ 3 దేశాల్లో ముస్లింలు మెజారిటీ కాబట్టి మేము
మెజారిటీగా ఉన్నటువంటి ముస్లింలకు మత హింసకు గురయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి మేము ఈ 3 దేశాలకు చెందిన వాళ్ళకే ఇస్తున్నాం అన్న, ముస్లిమేతరులకు పౌరసత్వం ఇస్తామన్నా. అయితే భారతదేశానికి పొరుగు దేశాలైనటువంటి శ్రీలంక, మయన్మార్లో మరి అక్కడ ముస్లింల మైనార్టీలు, మరి రోహింగ్యా ముస్లింల మీద జరిగినటువంటి మయన్మార్లో జరిగినటువంటి ఘటన యావత్తు ప్రపంచం సిగ్గుతో తలదించుకునేటువంటి విధంగా వాళ్ళ మీద దాడులు జరిగాయి. మరి కూరగాయలు కోసినట్టు అక్కడ బహిరంగంగానే మిలిటరీతో సహా అందరూ కలిసి ముస్లింల మీద పడి వాళ్ళని నరికివేత చేయడం జరిగింది. మరి ఆ రోజున వాళ్ళందరూ కూడా భారతదేశానికి వలస వచ్చేశారు మత హింసకు గురై. మరి ఈ 2 దేశాలు కూడా భారతదేశానికి పొరుగు దేశాలే కాబట్టి వీరికి కూడా అవకాశం కల్పించాలి అనేటువంటిది ఆ యొక్క డిమాండ్ కూడా ముస్లింలు అప్పుడు తీసుకొని వస్తే ఇది కేవలం ముస్లిం వ్యతిరేకతతో ముస్లిమేతరులకే ఈ 3 దేశాలు చెందిన వాళ్ళకి వాళ్ళు బిల్లు పాస్ చేసుకున్నారు. ఆ బిల్లు ఇప్పటి వరకు అమల్లోకి తీసుకొని రాలా. 2019 డిసెంబర్ 20వ తారీఖున చట్టమైనటువంటి బిల్లు ఇప్పటి వరకు అమల్లోకి తీసుకొని రాలేదు. మరలా ఈ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమిత్ షా గారు ఒక వారం క్రితం బహుశా ఇచ్చారు, సిఏఏ మేము అమలు చేస్తాం, దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏమున్నాయో వాటిని త్వరలోనే జారీ చేస్తామని. ఎప్పుడో 2019 డిసెంబర్లో చట్టమైనటువంటి 2019 జాతీయ పౌర సవరణ చట్టాన్ని మీరు ఇప్పుడు దాకా అమలు చేయక ఎన్నికల ముందు చేస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి? అలానే ఆర్టికల్ 370 రద్దు చేశారు. ఆర్టికల్ 370 పెట్టింది ఎవరు? రాజా హరీష్ సింగ్. దేశానికి స్వాతంత్రం రాక ముందే 20 సంవత్సరాల ముందే రాజా హరీష్ సింగ్ పెట్టినటువంటి చట్టం అది. ఆ చట్టాన్ని దేశ విభజన తరువాత మరి మహారాజా హరీష్ సింగ్ కాశ్మీర్ సంస్థానం రాజు ఎవరైతే ఉన్నారో హరీష్ సింగ్ భారతదేశంలో కాశ్మీర్ను మేము కలుస్తామని చెప్పి వచ్చినప్పుడు ఒక డిమాండ్గా మరి భారతదేశంలో మీరు విలీనం అయితేనే కాశ్మీర్కి మేము పాకిస్తాన్ నుండి రక్షణ కల్పిస్తామని చెప్పేసి ఆ రోజున ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, నెహ్రూ గారి కేంద్ర ప్రభుత్వం చెబితే దానికి రాజా హరీష్ సింగ్ అంగీకరించి అయ్యా మీరు స్వాతంత్రం రాక ముందు నుండే ఇది ఆర్టికల్ 370 ఏదైతే వలసదారులు కాశ్మీర్కి వచ్చేసి నివాసం ఏర్పరచుకోవాలంటారో వాళ్లకు అక్కడ నివాసం ఏర్పరచుకోవడానికి, శాశ్వతంగా నివాసం ఏర్పరచుకోవడానికి వీలు లేని విధంగా, అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీ యువకులు కాశ్మీరేతరులను వివాహం చేసుకుంటే వాళ్ళకు ఆస్తిలో హక్కు, ఇటువంటి వాటి మీద మేము దేశ స్వాతంత్రానికి ముందే 20 సంవత్సరాల ముందే మేము అక్కడ ఒక స్వయం ప్రతిపత్తి మేము ఏర్పాటు చేసుకున్నాం. ఆ చట్టాన్ని అమలు చేయాలి అని చెప్పేసి ఆ రోజున రాజా హరీష్ సింగ్ నెహ్రూ గారితో మాట్లాడుతూ, నెహ్రూ గారు కూడా స్వతహాగా ఆయన కూడా కాశ్మీరీ పండితుడే కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి తెలుసు కాబట్టి దానికి ఆయన అంగీకరిస్తే అప్పుడు కాశ్మీర్ వచ్చి భారతదేశంలో విలీనమైంది దేశ విభజన అనంతరం. విలీనమైన తర్వాత దానికి 370 ఆర్టికల్గా కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇచ్చి అన్ని రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి కల్పించినట్టే కాశ్మీర్కి 370 ఆర్టికల్ని స్వయం ప్రతిపత్తి కల్పించింది. అయితే అది ఆ ఒక్క రాష్ట్రానికి చెందినటువంటి చట్టమే అది ఆర్టికల్ 370 అనేది. అది కాశ్మీరుకి సంబంధించినటువంటి చట్టం. అది భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరికీ సంబంధించింది కాదు, హిందువులకు అందరికీ సంబంధించింది కాదు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఆ రాష్ట్ర ప్రజలు ఉన్నారో హిందువులు కానీ ముస్లింలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి చట్టం. ఆ చట్టాన్ని కూడా రాజా హరీష్ సింగ్ పెట్టిన చట్టాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసింది. అంతేగాని అది దానికి ముస్లింలకు సంబంధం ఏముంది? దానివల్ల ముస్లింలకు జరిగినటువంటి కీడు లేదు, హిందువులకు జరిగినటువంటి మేలు లేదు. ఇక మూడోది అయితే యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృతి. ఈ ఉమ్మడి పౌరస్మృతి అనేది ఏంటంటే 1955 వరకు హిందూ సమాజంలో కూడా బహుభార్యత్వం సమ్మతం. అయితే 1955లో హిందూ వివాహ చట్టం చేసినప్పుడు ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే నెహ్రూ గారు బహుభార్యత్వాన్ని హిందువులకు నిషేధించారు. నిషేధించినప్పుడు సంఘ్ పరివార్ వాళ్ళు ఏం చేశారంటే మరి హిందువులకు నిషేధిస్తున్నారు కాబట్టి బహుభార్యత్వం అనేది
అందరికీ ఒకే విధంగా ఉండాలి, ముస్లింలకు కూడా నిషేధించండి అని చెప్పేసి సంఘ్ పరివార్ వాళ్ళు కోరారు. అయితే 1937లో ముస్లిం పర్సనల్ లా బోర్డు ఎలాగైతే కశ్మీర్కి సంబంధించి దేశ స్వాతంత్రానికి 20 సంవత్సరాల ముందే 370 ఆర్టికల్కి సంబంధించినటువంటి అంశాలు వాళ్ళు స్వయం ప్రతిపత్తిలో పెట్టుకొని అమలు చేస్తూ ఉన్నారో, అలానే దేశ స్వతంత్రానికి 10 సంవత్సరాల ముందే 1937లో ముస్లిం పర్సనల్ లా బోర్డు ముస్లింల షరియత్ని ఏర్పరచుకుంది. ఇది మా మతానికి సంబంధించింది ఇది. అయితే దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ వెళ్ళిపోతున్నటువంటి ముస్లింలు ఏం చేశారంటే, మీరు కూడా పాకిస్తాన్ వచ్చేయండి, మీరు లేకపోతే మత అస్తిత్వాన్ని కోల్పోతారు అని చెప్పేసి భారతదేశం విడిచి వెళ్ళిపోతున్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలను ఒక హెచ్చరిక లాంటిది చేశారు. చేస్తే ఈ భారతదేశంలో ఉండిపోయినటువంటి మా తాత ముత్తాతలు, మా పెద్దలు ఈ గడ్డ మీద ప్రేమతో, ఈ భూమి మీద ప్రేమతో ఇక్కడే ఉండిపోయినటువంటి ఈ భారతదేశ భూభాగాన్ని మేము విడిచిపెట్టి రాము, మేము మా మత అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే భారతదేశంలోనే మేము నివాసులై ఉంటాము, మేము ఇక్కడే పుట్టాము, ఇదే మట్టిలో కలిసిపోతాము, మేము చనిపోయిన తర్వాత కూడా మేము ఇదే మట్టిలో మమ్మల్ని ఖననం చేస్తారు, మేము భారతదేశం విడిచిపెట్టి పాకిస్తాన్ భూమిలో కానివ్వండి, బంగ్లాదేశ్ భూమిలో కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ భూమిలో కానివ్వండి మేము ఖననం అవ్వటానికి మాకు ఇష్టం లేదని చెప్పేసి ఆ రోజున మా పెద్దలు ఇక్కడ ఆగిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు నిజమైన దేశభక్తులు? దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్తా మత అస్తిత్వాన్ని కూడా మీరు కోల్పోతారని హెచ్చరించినా కూడా ముస్లింలు ఆ హెచ్చరికలను పట్టించుకోకుండా ఈ దేశం మీద ఉన్న ప్రేమతో ఇక్కడే ఉండిపోయారు. మరి ఆ టైంలో 1955లో వచ్చినప్పుడు ముస్లిం పెద్దలు ఏం చేశారంటే, ఏమంటే ఆ రోజున 1947లో పాకిస్తాన్ వెళ్ళిపోయేటువంటి ముస్లింలు మాకు హెచ్చరిక చేశారు, మీరు మత అస్తిత్వాన్ని కోల్పోతారని చెప్పేసి అలానే చేస్తూ ఉన్నారు అంటే, అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఏం చేశారంటే, ఆర్టికల్ 44లో ఏకాభిప్రాయంతోనే ఉమ్మడి పౌరస్మృతిని మీరు ఆమోదించుకోగలరు అన్నారు. ఏకాభిప్రాయంతో అందరూ కూర్చొని అందరూ కూడా అంగీకరిస్తే మీరు ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయగలరు, దాన్ని రూపొందించుకోగలరు అనేది ఆర్టికల్ 44లో చాలా క్లియర్గా ఉంది. ఆ ఆర్టికల్ 44లో బాబాసాహెబ్ చేయమన్నారని చెప్పేసి మేము చేస్తున్నామని చెప్పేసి ఎక్కడ గుర్తుకు రాని బాబాసాహెబ్ ఉమ్మడి పౌరస్మృతిలో ఈ మనువాదులకు గుర్తుకొచ్చారు. ఎవరైతే ఈ సంఘ్ పరివార శక్తులు ఉన్నారో వాళ్ళకు బాబాసాహెబ్ ఎక్కడ గుర్తు రాలో వాళ్ళకి. ఆర్టికల్ 44లో బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉంది అని, రాజ్యాంగంలో ఏముంది? ఏకాభిప్రాయంతోనే అది సాధ్యమవుతుంది ఉమ్మడి పౌరస్మృతి అని. అది దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో తీసుకొని వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే, వీళ్ళు సాధించినటువంటి ఘనకార్యాలు ఇయ్యే. భారతదేశంలో ఈ 10 సంవత్సరాల కాలంలో వీళ్ళు సాధించింది అదే. మొన్న గత వారంలో ఉత్తరాఖండ్లో అక్కడ బీజేపీ ప్రభుత్వం మరి యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్ అని చెప్పేసి మేము అమలు చేస్తున్నాం అని చెప్పేసి చట్టం చేసింది. ఆ చట్టంలో ఏమిచ్చింది? బహుభార్యత్వం నిషేధం ఎవరికైనా, కానీ సహజీవనం చేయవచ్చు. ఆ సహజీవనం చేసేవాడు కూడా రిజిస్టర్ చేయించుకోవాలా. ఇప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ లాగా అది సహజీవనం కూడా కాదు. అది సహజీవనం ఎలా అయింది? మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు మేమిద్దరం సహజీవనం చేస్తున్నాము అంటే రిజిస్టర్ చేసుకున్నట్టే. అంటే ఇప్పుడు ఏంది? మతపరంగా కాకుండా కొంతమంది ప్రేమికులు బహుశా ప్రేమికుల రోజు కాబట్టి ఈ సబ్జెక్ట్ కూడా వస్తుందేమో, కొంతమంది ప్రేమికులు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే చట్టబద్ధంగా వాళ్ళు భార్యాభర్తలే. అలానే మతపరంగా వివాహం చేసుకుంటాం నిషిద్ధం, బహుభార్యత్వం నిషిద్ధం. వీడు సహజీవనం అని చెప్పేసి రిజిస్టర్ చేయించుకుంటే మాత్రం అదంట బహుభార్యత్వం కింద రాదంట. మరి ఇది ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ ఏమో కానివ్వండి, ఈ హిందూ మహిళలు కూడా దీని మీద ఆలోచన చేయాలా. ఏ మతం వారైనా కూడా మతపరంగా బహుభార్యత్వం నిషేధం, కానీ చట్టపరంగా సహజీవనం చేసేవాళ్ళు వెళ్ళి రిజిస్టర్ చేయించుకోవాలా. వాళ్ళకు పుట్టే పిల్లలు
చట్టబద్ధంగానే వ్యవహరిస్తారు. అంటే వీళ్ళకు ఆస్తిలో కూడా వాళ్ళకు వాటాలు ఇవ్వాలా. అంటే రెండో భార్యకు ఉన్నటువంటి ఏ అయితే హక్కులు ఉన్నాయో మతపరంగా కాకుండా చట్టపరంగా రిజిస్టర్ చేయించుకుంటే వీళ్ళకి ఆ హక్కులు కలిగేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇది ఏం చట్టమో నాకు అర్థం కావట్లేదు. మరి అందులో కూడా కేవలం గిరిజనులకు ఇది వర్తించదు. మళ్ళీ అయితే ఇది ఉమ్మడి పౌరస్మృతి ఎలా అయింది ఉత్తరాఖండ్లో అమలు చేసినటువంటి ఈ చట్టానికి? దీన్ని ఉమ్మడి పౌరస్మృతి అన్నారు, గిరిజన ఇతర పౌరస్మృతి అంటారు దీన్ని. ఇది ఉమ్మడి పౌరస్మృతి అనరు, గిరిజనులకు వర్తించదు. మరి ఇటువంటి తలాతోక లేనిటువంటి చట్టాలు కేవలం ముస్లిం వ్యతిరేకత మీద వాళ్ళు ఏదో మేము చేసేసాం అనుకుంటున్నారు. తీరా కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు వాళ్ళు ఆర్టికల్ 370 వల్ల జరిగినటువంటి లాభము హిందువులకు ఏమీ లేదు, ముస్లింలకు జరిగిన నష్టము లేదు. అలానే త్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం సమాజానికి జరిగిన నష్టము లేదు, లాభము లేదు. అదేవిధంగా హిందువులకు లాభం లేదు. అదేవిధంగా ఉమ్మడి పౌరస్మృతి ఉత్తరాఖండ్లో అమలు చేసిన దానివల్ల ముస్లిం మహిళలకు ప్రయోజనాలు భంగం కలగకపోవడం ఏమో కానివ్వండి, ఇది తప్పకుండా హిందూ సమాజంలో మహిళలు ఒకసారి ఆలోచిస్తే వారి హక్కుల ఉల్లంఘన భంగం కలుగుతుందా లేదా అనేది ఉండిద్ది. ఇవన్నీ పోతా ఇంకా మిగిలి ఉన్నది రామ మందిర నిర్మాణం. మరి రామ మందిర నిర్మాణంలో తీర్పు ఇచ్చిన దగ్గర నుండి ముస్లింలు దాని జోలికి వెళ్ళట్లేదు, దాని గురించి పట్టించుకోవడం లేదు. ఏ రోజైతే భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగా ముస్లింలు అదే రోజు ఆ సమస్యను మర్చిపోయారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది న్యాయ కోవిదులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ప్రలోభాలకు గురై ఇచ్చినటువంటి తీర్పు అనేది ఒకటి. దానికి అనుగుణంగానే మరి ఆ రోజున తీర్పు ఇచ్చినటువంటి బెంచ్లో 5 సభ్యులుంటే అందులో రిటైర్ అయినటువంటి 3కి వారి రిటైర్మెంట్ అనంతరం ఏదో ఒక హోదా వాళ్ళకి ఇవ్వటం, ఆ హోదాలో మరి ఈ ఎవరైతే ప్రలోభాలకు గురి అయ్యి ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నారో వారి ఆరోపణలకు బలం చేకూర్చేలాగా బలం చేకూరటం, ప్రజల్లో దాని మీద ఒక అనుమానం కూడా కలగటం జరిగింది. సరే, అయితే ఆ తీర్పు తరువాత మొన్న జనవరి 22వ తారీఖున ఏదైతే మేము సాధించాము ఆ సాధనే మాకు 350 టికెట్లు తీసుకొని వచ్చిందని చెప్పేసి వీళ్ళు అపోహపడుతున్నారే, అది ఆ రోజున జనవరి 22న జరిగినటువంటి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం మరి అనేక మంది బ్రాహ్మణ పండితులు అందరూ కూడా వాళ్ళతో పాటు శంకరాచార్యులు వాళ్ళు కానివ్వండి, మఠాధిపతులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అసలు విగ్రహానికి తాకేటువంటి అర్హత లేని శూద్రుడు మరి ప్రాణప్రతిష్ఠ పోశాడనేది వాళ్ళలో లోన రగులుతూ ఉంది. అదేవిధంగానేమో ఇవాళ కొంతమంది హిందూ సమాజానికి చెందినటువంటి సోదరులు మేధావులు ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఆ రోజున బాబ్రీ మసీద్ని 1992 డిసెంబర్ 6న కూల్చినప్పుడేమో మీరు చెప్పింది ఏంటంటే అక్కడ మేము మందిరాన్ని నిర్మిస్తాం, అక్కడ రామ్లల్లా జన్మించారు, రామ్లల్లా జన్మించిన స్థలంలో మరి బాబరు అక్కడ ఉన్నటువంటి మందిరాన్ని కూల్చి మసీదు కట్టాడు కాబట్టి ఎప్పుడో 550 సంవత్సరాల క్రితం ఇప్పుడు మేము బాబ్రీ మసీద్ని కూల్చిన చోటనే మందిరాన్ని నిర్మిస్తా అన్నారు. ఇప్పుడు ఇది కొత్త వివాదం స్టార్ట్ అవుతూ ఉంది. ఎందుకంటే బాబ్రీ మసీదు కూల్చిన చోట నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఈ రామ మందిరం నిర్మాణం జరిగింది. అదే చేయాలి అనుకుంటే ఎటువంటి వివాదం లేకుండా సమస్యను చాలా సామరస్యంగా పరిష్కరించుకొని 40 సంవత్సరాల క్రితమే మరి మందిరాన్ని నిర్మించుకొని ఉండొచ్చు. మరి అలా కాకుండా ఇచ్చిన నినాదం ఒకటి, చెప్పింది ఒకటి, చేసింది ఒకటి అని చెప్పేసి హిందూ సమాజంలోనే ఇది వ్యక్తం అవుతూ ఉంది. ఇదంతా ఒక సబ్జెక్ట్ అయితే ఇప్పుడు రానున్న 2024 ఎన్నికల్లో ఇదన్నీ వాళ్ళకి ఉపయోగకరమైనటువంటి అంశమా అనేదే ప్రధానం. మణిపూర్ ఘటనకు సంబంధించి కూడా మనం చూసినట్లయితే ప్రధాని మోడీ ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే స్టేట్ మణిపూరిగా ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ ఉద్దేశపూర్వకంగా దాడులకు సంబంధించి జరుగుతున్నప్పటికీ అక్కడ పరిస్థితులన్నీ కూడా హింసాత్మకంగా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు, ఏదైతే మహిళలు యువతలు వ్యవస్థలో అయ్యి అక్కడంతా కూడా దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ చూసిన పరిస్థితి, ఆ ప్రభావం కూడా రానున్న ఎన్నికల్లో ఉండబోదంటారా కలీం గారు? ఒక మణిపూర్ ఏందండి, ఇప్పుడు మణిపూర్లో చర్చిలను ధ్వంసం చేశారు,
ఉత్తరప్రదేశ్లో మద్రసా మసీదులను ధ్వంసం చేస్తున్నారు. మణిపూర్లో చర్చిలను కూల్చటం, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లలో మసీదులను మద్రసాలను కూల్చటం, అస్సాంలో మద్రసాలను మూసివేయటం, అదేవిధంగా మసీదుల మీద వెళ్ళి అక్కడ ఈ శోభాయాత్ర పేరిట ఈ యాత్రలు తీసి మసీదుల మీద వెళ్ళేసి కాషాయ జెండాలను పెట్టడం, నానా రకమైనటువంటి పరిస్థితులు ఇవాళ భారతదేశంలో భారతీయులందరూ ఎదుర్కొంటున్నారు. ఒక అంధభక్తులు తప్ప హిందువుల్లో కూడా అనేక మంది వారి చర్యలని అసహించుకుంటున్నారు. ఇది వాస్తవం. ఇది అదంటే అధికారం ఉంది కాబట్టి ఏమి మాట్లాడలేనటువంటి పరిస్థితి కానివ్వండి. ఇవాళ వాళ్ళు చేస్తున్న చేష్టలు ఏవైతే ఉన్నాయో ఆ చేష్టలను చూసి హిందూ సమాజంలోని మేధావి వర్గమే అసహించుకుంటుంది. ఎటెళ్ళిపోతుంది హిందూ సమాజానికి సంబంధించినట్టు యువత? వీళ్ళు ఏమైపోతారు? వీళ్ళ పరిపాలన కంటిన్యూ అయితే వీళ్ళ సంగతి దేవుడు ఎరక అనేటువంటి పరిస్థితి ఇవాళ హిందూ సమాజంలో కూడా నెలకొని ఉంది. పంజాబ్ హర్యానాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున రైతులు ఉద్యమం చేసిన పరిస్థితి, నల్ల చట్టాలకు సంబంధించి మరలా ఏదైతే మినిమం ప్రైస్ ఏదైతే ఉంటుందో సపోర్టింగ్ ప్రైస్, దానికి సంబంధించి కూడా గిట్టుబాటు ధరలకు సంబంధించి కూడా ఉద్యమం చేస్తున్నారు. గతంలో పెట్టినటువంటి రైతులపైన కేసులతో తీసివేయాలని కూడా ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభావంకు సంబంధించి కూడా ఏదైతే బీజేపీ ప్రభుత్వం పైన రానున్న ఎన్నికల్లో ఏమైనా ప్రభావం ఉండబోతుందా? కనీస మద్దతు ధర మీద ఇవాళ ఢిల్లీ మొత్తం అట్టడిగిపోతున్నా ఉంది. ఢిల్లీ మొత్తం అట్టడిగిపోతూ ఉంది. ఇవాళ హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీకి చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుండి రైతులు ఢిల్లీ రావాలంటే వాళ్ళు ఏదో పాకిస్తాన్ వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఢిల్లీ పోలీసు కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండిద్ది. ఢిల్లీ పోలీస్. ఓకే. కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఇవాళ రైతులు ఢిల్లీ నగరంలోకి వెళ్ళాలి అంటే ఎన్నో అవస్థలను ఎదుర్కొని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కనీస మద్దతు ధర మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని ఇంతవరకు నెరవేర్చాల. ఇప్పుడు మాజీ వ్యవసాయ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీని ఇంతవరకు ఫామ్ చేయాల. మొత్తం 29 మందితో, టోటల్గా 29 మందితో ఈ కనీస మద్దతు ధర రైతు సమస్యల మీద ఒక కమిటీ ఏర్పాటు చేయాల్సిన దాంట్లో రైతు సంఘాల నుండి నలుగురిన నామినేట్ చేయాల్సి ఉండగా ఇంతవరకు వాళ్ళని నామినేట్ చేయలేదు ఆ కమిటీలో. ఆ కమిటీ ఇంతవరకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. మరి కనీస మద్దతు ధర మీద నాకు తెలిసి భారతదేశం మొత్తం మీద కూడా మహారాష్ట్రలో మరి ఇక్కడ కూడా మనకు షుగర్ ఫ్యాక్టరీలు తక్కువ కాబట్టి, మహారాష్ట్రలో షుగర్ ఫ్యాక్టరీలు ఎక్కువ కాబట్టి చెరుకు మీద మద్దతు ధర ఉంది. మిగతా వాటి మీద ఎక్కడ కూడా లేదు. జాతీయ స్థాయిలో చెరుకు రైతు మాత్రమే షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు వాళ్ళకు మద్దతు ధర లభిస్తూ ఉంది. కాబట్టి అదేవిధంగా భారతదేశం మొత్తం మీద రైతులకు కనీస మద్దతు ధర దొరక్కపోతే కార్పొరేట్ సంస్థలు తనకు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటారని చెప్పేసి రైతులు పడుతున్న ఆవేదన వాళ్లకు కనబడట్లేదు. మరి ఇటువంటి పరిస్థితులన్నింటినీ ఎదుర్కొని వాళ్ళు 350 సీట్లు మేము అధికారంలోకి వస్తాము అంటే ఇందాక ఇంత పెద్ద లెంతీగా మీరు చెప్పడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళ దేశానికి ఏం చేశారు అనేది కాదు. అంటే ప్రధానంగా సంక్షేమ పథకాలు కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు ప్రభావితం చూపిస్తుంది. సీట్లు పెరగాలన్నా, ప్రభుత్వం రావాలన్నా మరి ఈ అంశాలు ఏ విధంగా దోహదపడతాయి? ఇప్పుడు దేశానికి సంబంధించినటువంటి ఇవన్నీ వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు 55 కోట్లు 10 సంవత్సరాల క్రితం భారతదేశం 55 లక్షల కోట్లు బకాయి ఉంటే అప్పులు చేసి ఉండేటైతే ఈ 10 సంవత్సరాల్లో 205 కోట్లు అయ్యాయి. 205 లక్షల కోట్ల రూపాయలు భారతదేశం అప్పుల్లో ఉంది ఇవాళ ప్రజెంటు. అంటే మోడీ ఎక్కక ముందు 55 లక్షల కోట్లు, మోడీ ఎక్కిన ఈ 10 సంవత్సరాల్లో 205 లక్షల కోట్లు అంటే 150 లక్షల కోట్లు 10 సంవత్సరాలు ఒక మోడీ చేశాడు. వీటన్నిటినీ కూడా కప్పబిచ్చుకొని అదేవిధంగా ఏదైతే సంఘ్ పరివార్ యొక్క సిద్ధాంతాలు ఉన్నాయో దాన్ని అమలు చేసుకుంటూ మన గురు గోవాల్కర్ చెప్పినట్టు భారతదేశ సంపద మొత్తం 2 చేతిలోనూ 3 చేతిలో ఉండాలా, 2-3 సంఘ్ పరివార్ వాళ్ళు కావాలని చెప్పేసి ఏదైతే తన ఆదేశాలు ఇచ్చాడో గురు గోవాల్కర్ దాన్ని అనుసరిస్తూ మోడీ 2-3 చేతిలో భారతదేశ సంపద మొత్తం పెట్టేశాడు ఆయన. టోటల్గా కార్పొరేట్ శక్తుల చేతులకు అన్నీ వెళ్ళిపోయాయి.
ఇవన్నిటినీ కూడా ఆయన ఏమనుకుంటున్నాడు అంటే ఇవన్నీ ఒకవైపు అయితే నాకు మతతత్వంతో ఆలోచించేటువంటి శక్తులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ బలంతో గెలుస్తాం అనుకున్నాడు. ఏది మేము ప్రలోభాలకు లొంగినట్టు ఇచ్చిన తీర్పులో నిర్మించినటువంటి రామ మందిరం నిర్మాణం మాకు ఉపయోగపడిద్ది అనుకుంటున్నాడు. త్రిపుల్ తల్లాక్ కేసు, ఆ త్రిపుల్ తల్లాక్లో మేము చట్టం చేసాం, ఆ చట్టం వల్లనేమో మేము అధికారంలోకి వస్తాం అనుకుంటున్నారు. అలానే ఆర్టికల్ 370 వల్ల రద్దు వల్ల మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అనుకుంటున్నాడు. మళ్ళీ రేపు అధికారంలోకి వస్తే మేము యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్ అమలు చేస్తామని చెప్పేసి దానికి ఉదాహరణగా ఉత్తరాఖండ్లో చేశాడు. ఉత్తరాఖండ్లో చేసిన బిల్లు వల్ల ముస్లిం మహిళల ప్రయోజనాలు ఏమో కానీ, మీ ఇతర వర్గాల మహిళల ప్రయోజనాలు ఏమో కానీ, హిందూ మహిళలు కూడా వారి యొక్క ప్రయోజనాలను భంగం కలిగేటువంటి విధంగా ఉంది. వీటి వల్ల ఇవన్నిటినీ కూడా అర్థం చేసుకొని ముందుకు వెళ్తే 350 సీట్లు రావడం అనేది వాళ్ళ అపోహ తప్ప, ఇవాళ భారతదేశంలో మీరు చెప్తున్నటువంటి విధంగా చూసుకుంటే 29 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత రాష్ట్రాల్లో మీరు అధికారంలో మేము ఎక్కువ రాష్ట్రాల్లో ఉన్నాయనుకున్నారు. ఉదాహరణకు మేఘాలయలో మీ 2 సీట్లు ఉన్నాయి. ఉదాహరణకు నాకు తెలిసే 2-3 సీట్లు ఉన్నాయి మేఘాలయలో. కానీ అక్కడ మీరు అధికార పక్షంలో ఉన్నారు. ఎందుకంటే కేంద్రంలో మీరు ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పిఎస్ సంగ్మా కొడుకు ఎవరైతే ఉన్నారో మేఘాలయ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి, అతను వెంటనే ఏం చేశాడంటే ఇక కాంగ్రెస్ను ఇంకో పార్టీని కలుపుకుంటే వీళ్ళు కూల్చేస్తారనేటువంటి భయంతో మీ 2 సీట్లతో మాకు గవర్నమెంట్ ఏర్పాటు చేసి మాకు ఇయ్యండి అని చెప్పేసి మీకు శరణ కోరాడు. అలానే నిన్నటిదాకా బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమారు నిన్నటిదాకానేమో ఇండియా కూటమికి అసలు మొట్టమొదట శ్రీకారం చుట్టిన అతనే ప్రతిపక్షాల కూటమి ఉండాలా అని చెప్పేసి, మరి అతను మళ్ళీ మీ దగ్గరకు వచ్చేసాడు. మీ కూటము అంత బలంగా ఉంటే మీరు చేసినటువంటి రామ మందిర నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా 370 కానివ్వండి, అదేవిధంగా యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్ కానివ్వండి, అలానే సిఏఏ కానివ్వండి, ఇవన్నీ ఉంటే ఇన్ని పార్టీలు మీకు ఎందుకు? మన రాష్ట్రంలో కూడా తాజాగా తెలుగుదేశం పార్టీని కలుపుకుంటామని చెప్తా ఉన్నారు. 350 సీట్లు సాధించే కేంద్ర ప్రభుత్వంలో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి సత్తా మీకుంటే ఎన్డీఏ కూటమిలో వీళ్ళందరినీ తీసుకోవడం ఎందుకు మీరు? ఇక్కడ భారతీయ జనతా పార్టీకి బలంగా ఉండటానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, జాతీయ పార్టీలో కానివ్వండి, ఎక్కడ కూడా ఐక్యత లేదు, అనైక్యతతో ఉన్నారు. ప్రతిపక్షాల అనైక్యతే భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడుతుంది. అంతేగాని భారతీయ జనతా పార్టీ బలంగా లేదు. వీళ్ళు ప్రతిపక్షాలు ఒకటిగా ఐక్యంగా లేకపోవటం, వీళ్ళ బలాన్ని మొత్తాన్ని కూడా సమీకరించుకొని చేసుకోవడంలో విఫలమవుతున్నారు. కాబట్టి వీరి అనైక్యతే వాళ్ళకు బలం. 350 కాదు, ఇలానే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు మొత్తం ఎవరికి వారే యమునా తీరేలా ఆ చందంలాగానే పోయి చేస్తే అక్కడ జరిగేది ఏంటి అంటే 350 సీట్లు తీసుకునేది. మీ దగ్గర ఐక్యత లేనప్పుడు మీకు జరిగేది అదే. కాబట్టి ఆ యొక్క ధీమాతోనే వీళ్ళు 350 సీట్లు మేము గెలుస్తామని చెప్తున్నారు. ఏంటంటే ఇండియా కూటమిలో ఉన్నవా పార్టీలను ఒక్కొక్కలను మేము మళ్ళీ విడదీసి ఎన్డీఏలోకి తీసుకుని వస్తాం, ఇండియా కూటమి బలహీనం అయిపోతే మాకు 350 సీట్లు వస్తాయి అనేటువంటి ధీమాతోనే వీళ్ళు చెప్తున్నారు తప్ప రామ మందిర నిర్మాణము 370A, అలానే యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్ సిఏఏ, ఇవన్నీ కూడా వాళ్ళకు ఉపయోగపడవని చెప్పేసి వాళ్ళకి తెలుసు. వీళ్ళు చేసినటువంటి 9.5 సంవత్సర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మతపరంగా ముస్లిం వ్యతిరేకంగా చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ముస్లిం సమాజానికి జరిగిన కీడు లేదు, హిందూ సమాజానికి జరిగిన మేలు లేదని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎన్నికల ముందు ఇండియా కూటమి బలంగా ఉంటే మరి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలో రాదు. కాబట్టి ఆ ఇండియా కూటమిని బలహీనపరిచి తద్వారా మరి మరలా మేము అధికారంలో రావాలని చెప్తున్నటువంటి నినాదమే 350 సీట్లు అని చెప్పేసి నా యొక్క. ఓకే, థ్యాంక్ యూ సార్. మహమ్మద్ కలీం గారికి సంబంధించి ఏదైతే ఈ విశ్లేషణకు సంబంధించి చూస్తే కనుక దేశవ్యాప్తంగా మోడీ ద్వారా అలాగే బీజేపీ ప్రభుత్వం ద్వారా
ప్రజలకు సంక్షేమ అభివృద్ధి అనేటటువంటి కార్యక్రమాలు ఏమాత్రము కూడా సంతృప్తి లేనటువంటి పరిస్థితి ఉంది. కానీ 350కి పైబడినటువంటి పరిస్థితి ఎందుకు వ్యాఖ్యలు ఏదైతే చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి ఉందంటే కేవలం అపోహపూరితమైనటువంటి ఒక అభిప్రాయాలతో మాత్రమే 350 సీట్లకు సంబంధించినటువంటి ఒక వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఏదైతే 370 ఆర్టికల్కి సంబంధించి కావచ్చు, రామ మందిర నిర్మాణం కావచ్చు, ఇతర ఏవైతే చట్టాల రూపంలో చేసినటువంటివి మాత్రం ప్రజా ఓట్లు అనేటటువంటివి ఏదైతే చూరగొనలేవు అనేటటువంటిది ప్రస్తుతం కనిపిస్తున్నటువంటిది. మణిపూర్ ఘటనలో హింసాత్మక చర్యలు కావచ్చు, రైతులకు నల్ల చట్టాలకు సంబంధించి కావచ్చు, ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడా కూడా మోడీ మార్కు కావచ్చు, అలాగే బీజేపీ మార్కు కావచ్చు, ఏమీ కూడా లేనటువంటి పరిస్థితి, వ్యతిరేకత భావమే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి తీరు. కేవలం ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి బలహీనతే బీజేపీకి సంబంధించి అనుకూలించేటటువంటి అంశం ఒక్కటి మినహా మిగతా జనరంజకమైనటువంటి పాలనతో మరలా అధికారంలోకి వస్తామనేటటువంటి నమ్మకం బీజేపీకి లేదు. అలాగే ఏదైతే దేశ ప్రజలకు ఉన్నతమైనటువంటి పరిపాలన, దేశ ఏదైతే సౌభాగ్యంతో ఏదైతే దేశం అంతా కూడా ఆర్థిక స్థితిగతులతో ముందుకెళ్తున్న పరిస్థితి లేదు. గతంలో 55,000 లక్షల కోట్లకు సంబంధించి అప్పు ఉంటే 200 లక్షలకు పైగా కూడా ఈ యొక్క అప్పు మరలా మోడీ 1 కావచ్చు, 2 కావచ్చు, 2 దఫాలకు సంబంధించి కూడా అప్పులో పాలైనటువంటి పరిస్థితి భారతదేశం కనిపిస్తుంది. కాబట్టి ఏ రంగంలోనూ ఏ విధంగా చూసినప్పటికీ కూడా జనరంజక పాలన మోడీ ప్రభుత్వం, బీజేపీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం లేదు. కేవలం ఏదైతే ఇండియా కూటమి బలహీన పడితే ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అనేటటువంటి అభిప్రాయం మాత్రమే ఈ యొక్క 350 సీట్లకు సంబంధించినటువంటి పరిస్థితి. కానీ రాబోయే ఎన్నికల్లో మాత్రం పూర్తి స్థాయిలో వ్యతిరేక జ్వాలలే, వ్యతిరేక ఏదైతే పరిస్థితులే, బావుటాలే కనిపిస్తున్న పరిస్థితి ఉంది అనేటటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటిది. మరి చూడాలి సాధారణ ఎన్నికల్లో మోడీ అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ప్రతినిధులు చెప్పినటువంటిది సాకారం అవుతుందా, లేదంటే కనుక ప్రజా వ్యతిరేకత, ప్రజా సమస్యలు, అలాగే ప్రాంతీయ పార్టీల పైన చేస్తున్నటువంటి ఏదైతే ఒత్తిళ్లు, ఏదైతే కేంద్ర ప్రభుత్వ పొలిటికల్ పవర్ అనేటటువంటిది ప్రయోగించేటటువంటి నేపథ్యంలోనే ఉంటుందా అనేటటువంటి చూడాల్సిన పరిస్థితి. ఇది రోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.